హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అందులోకి సంబంధించినటువంటి ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అంటే మనకి ఫుడ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నుంచి మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. సెంట్రల్ రీజనల్ ఆఫీస్ అనమాట. అంటే ఇక్కడ మనకి ఇది కావాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ క్లియర్గా మనం చూసుకోవాల్సింది ఇక్కడ అడ్వర్టైజ్మెంట్, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏ విధంగా చూసుకుందాం. అంటే BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి అంటే మనకి ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒకసారి మనం కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, సర్టిఫికేషన్ ఆఫ్ అల్మార్క్ ల్యాబొరేటరీ టెక్నికల్ టెస్టింగ్ అండ్ కంట్రీ అంటే మనకు కొన్ని ప్రోడక్ట్స్ చూసుకున్నట్లయితే అందులో హాల్మార్క్ తర్వాత అంటే ప్రోడక్ట్ ఎంత క్వాలిటీ ఉంది, దానికి సంబంధించినటువంటి ఏంటిది అనేది ఒక నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రోడక్ట్ నెంబర్ ఇచ్చేటువంటి డ్యూటీ అన్నమాట. స్టాండర్డ్ బాడీ ఆఫ్ దర్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ కాన్వెంట్స్ అంటే మనకి సిస్టమ్ అంటే ప్రోడక్ట్ అండ్ సిస్టమ్ సర్టిఫికేషన్ అంటే ప్రోడక్ట్ ఏ విధంగా ఉంది దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇవ్వడం అనేటువంటి ఈ బ్యూరో ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డ్యూటీస్ అనమాట. అయితే దానికి సంబంధించినటువంటి మనకు జాబ్కి సంబంధించినటువంటి క్లియర్గా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు శాలరీ కూడా డైరెక్ట్ 70,000 రూపీస్ శాలరీగా క్లియర్గా అనేది మనకి జాబ్లోకి ఎక్కిన తర్వాత 70,000 రూపీస్ శాలరీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. మనం ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ అని పెట్టుకోవచ్చు. అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు నో ఫీజు అండి, ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎటువంటి ఫీజు చెల్లించకుండానే మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. దానికి సంబంధించిన ఇంకా కొన్ని డీటెయిల్స్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా కొంచెం చూసుకున్నాం. ఇక్కడ చూడండి, అప్లికేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ మేనేజ్మెంటు సిస్టమ్ సర్టిఫికేషన్ డిపార్ట్మెంట్ MSCDకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట. మనకు శాలరీ కూడా 70,000 రూపీస్ శాలరీగా క్లియర్గా అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ కూడా 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఉండాలని కూడా మనకి క్లియర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి, పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే 3% అంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే మనకు పర్సంటేజ్ ఎంత 60% మార్క్స్ తోటి ఏమేమి పూర్తి చేసి ఉండాలంటే రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఇన్ డిసిప్లిన్ సైన్స్ ఇంజనీరింగ్ BE BTech ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే సైన్స్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసినటువంటి ఏ క్యాండిడేట్ అయినా కూడా మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. దాంతోపాటు MBA రిలవెంట్ అంటే ఈక్వల్మెంట్ మార్కెటింగ్లో కానీ సేల్స్ రిటైల్ మార్కెటింగ్ లాజిస్టిక్స్ సప్లై మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అయితే MBA కూడా మనం పూర్తి చేసినటువంటి అంటే మనకి సైన్స్ విభాగంలో చేసిన తర్వాత మనకి MBA కూడా ఉన్న క్యాండిడేట్కు అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి అనేది అవకాశం అనేది ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ప్రతిదీ కూడా మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి 3 పోస్టులు అంటున్నాం కదా, ఇక్కడ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్ మాత్రమే ఈ 3 పోస్టులు కలవరు. ఎందుకంటే తక్కువగా ఉన్నటువంటి క్యాండిడేట్ ఇక్కడ 2 అర్హత కలిగిన క్యాండిడేట్ చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అందరూ అనేది అప్లికేషన్ పెట్టుకోండి. ఎటువంటి ఫీజు లేదండి, ఫీజు లేనటువంటి ఎగ్జామ్ కాబట్టి పోస్ట్ కాబట్టి ఖచ్చితంగా అందరూ అనేది అప్లికేషన్ పెట్టుకోండి. ఇక్కడ కూర్చున్న డాక్యుమెంటరీ ప్రూఫ్ ఆఫ్ రిక్వైర్డ్ అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ప్లీజ్ నోట్ ద అండర్ వేకెన్సీ సబ్జెక్ట్ ద చేంజ్ బేస్డ్ అండ్ రిక్రూట్మెంట్స్ అంటే మనకి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా చేంజ్ చేసే అవకాశం ఉందని కూడా ఇక్కడ క్లియర్గా అనేది మనకు చూడడం అనేది జరిగింది. ఇక్కడ జాబ్ యొక్క లొకేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకి ఆఫీస్ అన్నది ఢిల్లీలో ఉంటుంది, కానీ మనకి వర్కింగ్ చూసుకున్నట్లయితే పాన్ ఇండియా వైడ్గా ఉంటుందన్నమాట. అంటే ఎక్కడెవరైనా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఎక్కడికైనా డ్యూటీ అనేది చేసే అవకాశం అనేది ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ కూడా చూసుకున్నట్లయితే క్యాండిడేట్ విల్ బి షార్ట్ లిస్టెడ్. చూడండి, షార్ట్ లిస్టెడ్ మాత్రమే మనకి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా వాళ్ళే మనకి ఇచ్చినటువంటి పర్సంటేజ్ బట్టి మార్క్స్ని బట్టి సెలక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరికి ఎన్ని పర్సంటేజ్ ఉందని కూడా మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా అయితే అందరూ అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోండి. లక్కీగా జాబ్ వచ్చిందంటే 70,000 రూపీస్ శాలరీగా ప్లస్ అలవెన్స్లు కూడా క్లియర్గా అనేది మనకు రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి చూసుకున్నట్టయితే
ప్రాక్టికల్ అసిస్టెంట్, రిటర్న్ అసిస్టెంట్, అదేవిధంగా టెక్నికల్ నాలెడ్జ్ ఇంటర్వ్యూ, దాని ఆధారంగా BIS నుంచి మనకి రిక్రూట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే మనకు అప్లికేషన్ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఏ విధంగా చేయడం అనేది ఒకసారి క్షుణ్ణంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అప్లికేషన్ కూడా BIS అకౌంట్ లాగిన్కి సంబంధించినటువంటి మనకు పోర్టల్ ఉంటుంది. మనకు నేను అప్లికేషన్లో అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ క్లియర్గా అనేది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అడుగుతుంది. మన మొబైల్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత మనకు లాగిన్ అన్నట్టు. అయితే దానికి లాగిన్ కంటే ముందు మనకు క్లియర్గా ఏం చేయాలంటే మనకు ఏ ఎంప్లాయ్కైనా అప్లై చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటాయి కదా. మనకు ఫర్గెట్ అంటే ఇంతకుముందుకు అకౌంట్ ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి వెరిఫికేషన్కి పంపించచ్చు. లేదు నాకు కొత్తగా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ నుంచి లాగిన్ అది కావాలి. మనకి అకౌంట్ లేనట్లయితే ఇక్కడ క్రింద చూడండి క్రియేట్ యువర్ BIS అకౌంట్ ఉంది కదా, అక్కడ అనేది మనం క్లిక్ అనేది చేద్దాం. ఇక్కడ మనం క్లిక్ అనేది చేసినప్పుడే మనకి ఇక్కడ చూడండి అకౌంట్కి సంబంధించినటువంటి అంటే మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఇందులో ఒక అకౌంట్ అనేది ఉండాలి. దానికి సంబంధించినటువంటి ఇక్కడ మన గెస్ట్ ఎంప్లాయీ ఉంది కదా, ఇక్కడ గెస్ట్ మీద క్లిక్ చేసుకుని ఆటోమేటిక్గా ఉంటుంది. ఇక్కడ సొల్యూషన్ దగ్గర అంటే సొల్యూషన్ దగ్గర మనకంటే మిస్టర్ మిస్సెస్ ఎవరైనా లేడీస్ ఉంటే మిస్సెస్, జెంట్స్ అయితే మిస్టర్ అంటమాట. అయితే మనకు నేము, అదేవిధంగా మనకు మెయిల్ ID, అదేవిధంగా OTP వస్తుంది. దానికి సంబంధించిన వెరిఫికేషన్ చేస్తే మనకు క్లియర్గా అనేది అప్లికేషన్ అనేది అంటే మనకు ఫస్ట్ అనేది అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మనకు అప్లికేషన్లో ఇప్పుడు క్లియర్గా మనకు మొబైల్ నెంబర్, దానికి సంబంధించిన OTP వస్తుంది. మనకు క్లియర్గా అనేది రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ సైన్ అప్ ఉంది కదా, సైన్ ఇన్ ఉంది కదా, ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మనకు లాగిన్ అని వస్తుంది. ఆ లాగిన్ ప్రకారం మనకు ఒక ID వస్తుంది. ID అనేది ఇక్కడ ఎంటర్ చేసినప్పుడే మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా అనేది నేను ఎటువంటి ఫేక్ న్యూస్ కాదండి, క్లియర్గా అనేది మీరు చూసుకోవచ్చు. డౌట్ ఉన్నా కూడా మీరు ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ఈ లింక్ అనేది ఓపెన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.